కోడి పులావ్ చేసుకుందామా? ఇక్కడ నేను పులావ్ కోసం నెయ్యి నూనె వాడుతున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం నూనె. నెక్స్ట్ మసాలా దినుసులు అండ్ జాజి పువ్వు అండ్ చెక్క, లవంగ, ఇలాచి అన్నీ కొన్ని 2 అలా వేసాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసాను కదా, అది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఆ పేస్ట్లో ఏంటంటే అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి అండ్ ధనియా, జీలకర్ర మొత్తం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ వేసాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత అండ్ కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చికెన్ నేను ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం కలిపి పెట్టుకున్నాను అనమాట, ఒక 5 minutes. దాన్ని వేసేసుకోవాలి మనం. వేసుకొని కర్డ్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ పీస్కి అంతా మసాలా అంతా పట్టాలన్నమాట. అప్పుడే దానికి టేస్ట్ బాగా ముక్కకి పడుతుంది. సో అలా 5 minutes మూత పెట్టి ఉంచిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం మాత్రమే వేయాలి ఫస్ట్, నీళ్ళు వేయకుండా. సో బియ్యం కూడా వేసి, ఇది చాలా ఇంపార్టెంట్, ఆ బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. ఆ పీసెస్తో పాటు గరం మసాలా వేసేసి కలుపుకోవాలి. బాగా కలిపేసి ఒక 1 minute అలా మూత పెట్టేసి ఉంచుకోవాలి మనం. అలా ఉంచుకున్న తర్వాత రైస్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ మసాలా అంతా అనమాట. నెక్స్ట్ తీసేసుకొని మనము ఒక గ్లాస్కి 2 గ్లాసులు ఎలా పోసుకుంటాం, మనకు పొడిగా కావాలంటే అలా వాటర్ పోసేసుకొని ఎసురు పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే సరిపడా అన్నీ బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 5 minutes ఉండాలి. అప్పుడు బాయిల్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా ఉంటుంది. అది హాఫ్ బాయిల్ అవుతుంది కదా, మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకుంటే మన పులావ్ రెడీ. కోడి పులావ్ రెడీ. పులావ్ పెట్టుకొని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, చూసారా? యమ్మీ యమ్మీ కోడి పులావ్. కాలుతుంది. స్పైసీ. పీస్ చూపించిన సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.